OLX లో బైక్లు కొందామని చూస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. భలే మంచి చౌక బేరం అన్నట్లు బైక్లను OX లు పెడుతోంది ఓ గ్యాంగ్. పొరపాటున కానీ ఆ బైక్ కొంటే అంతే సంగతులు. ఎత్తుకొచ్చిన వాహనాలను OLX లో అమ్మకానికి పెట్టే ముందు జరిగే దందా చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఒకడు బైక్ మెకానిక్, మరొకడు కారు డ్రైవర్. ఆ ఇద్దరికి అడ్డంగా మరొకడు. ముగ్గురు కలిసి చేసే దందా బైక్లు చోరీ చేయడం, చోరీ చేసిన బైక్లను OLX లో అమ్మకానికి పెట్టడం. దర్జాగా అమ్మి జల్సాగా జీవిస్తున్నారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు బైక్ దొంగలతో పాటు వారికి సహకరిస్తున్న మరొకడికి బేడీలు వేశారు సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు. కుత్బుల్లాపూర్లో నివాసముండే బైక్ మెకానిక్ రజాక్ ఖాన్, మియాపూర్ ప్రాంతంలో ఉండే కారు డ్రైవర్ యామాల యోహాను స్నేహితులు. ఏలూరు జిల్లా కొండబోలి గ్రామానికి చెందిన యోహాను బతుకుదెరువు కోసం మియాపూర్ వచ్చాక రజాక్తో పరిచయం ఏర్పడింది. కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం వెంపర్లాడటం మొదలుపెట్టారు. ఇద్దరి కళ్ళు ఓ బైక్ పై పడ్డాయంటే చాలు, ఆ బైక్ OLX లో దర్శనమిస్తుంది. బైక్లను చోరీ చేయడంలో అంత సిద్ధహస్తులు రజాక్ ఖాన్, యోహాను. కాలనీలు, బస్తీల్లో రాత్రులు రెక్కీ చేసేవారు. పార్కింగ్ లో ఉన్న బైక్లను తెల్లవారుజామునే ఎత్తుకెళ్లేవారు. ఈజీ మనీ కోసం బైక్ చోరీల బాట పట్టిన ఇద్దరికి అండగా నిలబడిన మరో వ్యక్తి పేరు వెంకటప్ప. మచిలీపట్నానికి చెందిన వెంకటప్ప నకిలీ ఆర్సీలను సృష్టిస్తున్నాడు. వెహికల్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లు ఆర్సీలను కాపీ కొట్టి డూప్లికేట్ చేయించేవాడు వెంకటప్ప. 14 వెహికల్స్ మనకు రికవరీ అయినాయి ఇప్పుడు వరకు, 2 వీలర్స్. ఆ 14లో మనకు ఒకటి మొత్తానికి డిస్మాంటిల్ చేసేసారు. మిగిలిన 13లో వచ్చి కొన్ని OLX లో పెట్టి అమ్మిపించారు. ఆ OLX లో అమ్మిపించింది మొత్తం ఈ యోహాన్ అనే అతను దానివల్ల అమ్మిపించాడు. తర్వాత కొంతమంది OLX లో అమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆర్సీ బుక్ ఒరిజినల్ కావాలని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకొక అక్యూజ్ కూడా దీంట్లో ముఠాయిగా పాల్గొన్నాడు. అతని పేరు వెంకటప్పయ్య. ఇతను వచ్చి ఒక DTP సెంటర్ వచ్చి అక్కడ నడిపిస్తున్నాడు, ఆ సేమ్ విలేజ్లో. అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే RTA వెబ్సైట్ నుంచి వేరే ర్యాండమ్ వెహికల్ వాళ్ళది నంబర్స్ తీసుకొని, పేర్లు, డీటెయిల్స్ అన్ని తీసుకొని డూప్లికేట్ ఆర్సీ బుక్స్ను రెడీ చేసేసి దానిలో పెట్టుకొని వీళ్ళు అమ్మడానికి హెల్ప్ చేశాడు. రజాక్, యోహాను కలిసి హైదరాబాద్ సిటీలో 2023 నుంచి బైక్లు చోరీలు చేస్తూనే ఉన్నారు. 1-2 చోట్ల కాదు, ఏకంగా 17 చోట్ల చోరీలు చేశారు. నాంపల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, జీడిమెట్ల, అల్వాల్లో కొట్టేసిన బైక్లకు నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు అమర్చి అమ్మేస్తోంది ఈ ముగ్గురు సభ్యుల ముఠ. ఈ ముగ్గురు అక్యూజ్డ్ కలిపి మనకు ఇప్పుడు ఇది డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఆర్సీ బుక్స్, ఆర్సీ కార్డ్స్ వచ్చి రెడీ చేయడం, అతను రెడీ చేసి ఇచ్చినది. దీనికి వచ్చి ఒక కార్డుకు వచ్చి 1500 రూపీస్ వరకు అతను తీసుకున్నాడు. సో ఇతను ఒక 4 ఆర్సీ బుక్స్ ఇప్పుడు ఈ వీళ్ళ అక్యూజ్కి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడా, రజాక్ అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ 17 కేసెస్ చేసి ఉన్నారు. దాంట్లో 14 కేసులనే మనకు రికవరీ అయింది. ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ధరకు కేవలం 10,000, 15,000 రూపాయలకే బైక్లను OLX లో పెట్టడంతో కొంతమందికి అనుమానం వచ్చి ఆర్సీ చూపించాలని అడిగేవారు. అలా అడిగిన వారికి డూప్లికేట్ ఆర్సీ చేసి చూపించేవాడు వెంకటప్ప. బాధితుల ఫిర్యాదుతో బైక్ చోరీలపై దర్యాప్తు జరిపిన బోయిన్పల్లి పోలీసులకు ఈ ముగ్గురు పట్టుబడ్డారు. ఈ గ్యాంగ్ నుంచి 14 బైక్లను, ఒక ల్యాప్టాప్ను సీజ్ చేశారు పోలీసులు. నిందితులను రిమాండ్కు తరలించారు. కస్టడీకి తీసుకున్న తర్వాత మిగిలిన బైక్లను రికవరీ చేయనున్నారు పోలీసులు.